ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రార్థన చేయడానికి అడిగినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఒక మాట చెప్పారు. 2022లో మాకు పెళ్ళైంది, డిసెంబర్ 22న మేము ప్రేయర్కి వెళ్ళాం. అయితే ఆ రోజు ప్రార్థన చేస్తుంటే సేవకులు ప్రార్థన చేస్తుంటే ఒక ప్రవచనం ఇచ్చారు. అదేంటంటే 2023 రెండో నెలలో 2వ వారంలో వెళ్ళి మీరు చెకప్ చేయించుకోండి, దేవుడు మీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడండి. అయితే నేను పెళ్ళి అయిన తర్వాత ఊటీ కొడైకెనాల్ ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాను, కానీ నా బుర్రలో మాత్రం ఆయన చెప్పిన మాటే తిరుగుతుంది. ఎందుకంటే దేవుడి మాట నమ్ముతాను నేను ఎక్కువ. అయినప్పటికీ ప్రభా ఈ సమయం వచ్చేస్తుంది, ఏం జరుగుతుందని ఆశతో మాట. అయితే వెళ్ళి వచ్చాను. 2వ నెల 2వ వారంలో చెకప్ చేయించుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన కలిసి ఇవ్వడం జరిగింది, దేవుడు ఇవ్వడం జరిగింది. అందులో బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక విషయం ఏంటంటే, ఇప్పటికీ మా బాబుకి 9 నెలలు వచ్చింది, నిన్న 10వ తారీఖు. అయితే ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అంటే, చాలామంది పుట్టిన 4 రోజులకు లేకపోతే 2 నెలలకి ఎప్పుడో పెట్టేస్తూ ఉంటారు. అయినప్పటికీ నా విశ్వాసం ఏంటంటే, ఏదైనా సరే దేవుడే ఇవ్వాలి. అయితే నేను ప్రార్థన చేశాను, ప్రభువా అంటే నేను దేవుడైతే ఎప్పుడైతే నాకు ఈ గర్భఫలం ఇచ్చాడో, పుట్టిన తర్వాత దేవుడి మహిమకరంగా ఈ బిడ్డను నేను అంటే దేవుడు వాడుకోవాలని ఆశపడతాను అనమాట. అయితే ఒకటి ఏంటంటే, ప్రభా ఈ బిడ్డను నువ్వు ఇచ్చావు కదా, మంచి ప్రాప్తిగా వాడుకోవాలి ప్రభా అని. అయితే నేను ఎప్పుడు కూడా మగ అబ్బాయిని లేదా అమ్మాయిని ఏమని ఎప్పుడు అడగలేదు. అయితే నేను ఒకరోజు కారుని డ్రైవింగ్ చేసుకుంటూ ఒక సేవకురాలు చెప్పింది, దేవుని ఖచ్చితంగా ఒక విషయంలో ఏది కావాలో అడగాలి అని. అయితే దేవుడు ఏది ఇచ్చినా మంచిది చేస్తాడు కదా. ఇన్ని రోజులు నేను ఆగిపోయాను. అయితే దేవుడు అంటే ఈ బాబు పుట్టబోతున్నాడు 3 నెలల ముందు. అయితే ఆ మాట నేను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆలోచిస్తున్నాను, ప్రభా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించేవాడు నాయకుడై ఉండాలి, అలాగే ప్రజలు నడిపించడానికి నాయకుడై ఉండాలి. నాయకుడైతే పురుషులే కదా ప్రభా, స్త్రీలు అయితే నడిపించలేరు కదా. ఆయన అడిగినప్పుడు అయితే ప్రభా ఏంటి నేను ఇంతవరకు అడగలేదు, అయితే నాయకుడు కావాలి ప్రభా అని అడిగానమాట. అది అంతా నా మనసులో. అయితే దేవుడు అద్భుతంగా అయితే అబ్బాయిని ఇచ్చాడు. డెలివరీ సమయంలో కూడా అందరూ నేను కూడా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని అనుకున్నాను. అయినప్పటికీ 1 రోజుల క్రితం దేవుడు నాకు దర్శనం చూపించాడు, ఫ్రీ డెలివరీ అవుతున్నట్టు. అయితే నేను ఏం చేశాను, ఉదయాన్నే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. అయితే అందరూ ఉండాలి, కానీ నేను అయినప్పటికీ నేను లేను, వెళ్ళిపోయాను. అంటే దేవుడు ఏదో కార్యం చేస్తారులే అని వెళ్ళిపోయాను. మొహబట్టి పుట్టాడు, ఫ్రీ డెలివరీ. అయితే అందరూ అనుకున్నారు, అదేంటి మీ భార్యని గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసే వెంటనే అక్కడ బాగా చూడు, ప్రైవేట్ హాస్పిటల్ అయితే నీకు అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా అంటే, వాళ్ళెవరికి తెలియదు నాకు ఈ దర్శనం చూసినట్టు. అయితే నేను అప్పటికీ ముందునే అనుకున్నాను అనమాట, ప్రైవేట్ హాస్పిటల్ అయితే మంచిదే అని. అయినప్పుడు దేవుడు నాకు చూపించిన దాన్ని బట్టి ధైర్యంగా జాయిన్ చేశాను. ఫ్రీ డెలివరీ కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలిగి. అయితే ప్రభా ఈ బిడ్డనిచ్చావు కదా, ఈ బిడ్డకి ఏ పేరు పెట్టాలి ప్రభా అని 8 నెలలు ప్రార్థన చేశాను. అయితే నేను ఏది కూడా తొందరగా నమ్మను, ఎవరిని నమ్మను. అయినప్పటికీ నాకు 4 సేవకులు ఒకే మాట చెప్పారు, 50 ప్రార్థన చేసినప్పుడు ఈ పేరు అయితే బాగుంటుంది. అయినప్పటికీ నేను సేవకులకి చూపించినప్పటికీ, సేవకులకి చెప్పినప్పటికీ నేను నన్ను ప్రభా నాకైతే చూపించాలి అని. అయితే నేను అన్నాను, ప్రభా ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలి, అయితే ఆ పేరు ఎవరి ద్వారా పెట్టాలని కూడా అడిగాను. ఎవరో సేవకులను పిలిచి పెట్టాడని నాకు ఇష్టం ఉండదు ప్రభా, నేను ఈ బిడ్డని నీకు ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఏ సేవకుని పిలిచి పెట్టాలి అని అన్నప్పుడు, నేను జపన్య కాలం చదువుతున్నప్పుడు పడుకున్నాను, 2 అయింది. ఆ రాత్రి నాకు కళ వచ్చింది. అయ్యగారు జపన్య శాస్త్రి గారు మా ఇంటికి రావడం, ఇక్కడ అంటే ప్రేయర్ జరగడం ఇదంతా. అయితే నేను అయినప్పటికీ నేను సరే వచ్చారు కదా అని నేను అలా ఆగిపోయాను. అయితే మా ప్యూలా కూడా ఏమైనా దర్శనం వచ్చిందంటే, ఇక్కడికి అయ్యగారు వచ్చి ఇదే టెర్రస్ పైన పేరు పెడుతున్నట్టుగా వచ్చి, అప్పుడు నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇలా మరి వచ్చిందని అడగడం జరిగింది, మీరు ఎలాగైనా రావాలని అడగడం జరిగినప్పుడు అయ్యగారు ఇక్కడ రావడం జరిగింది. అందుబట్టి దేవునికి మహిమకంత ప్రభావములు. అయితే 4 సేవకులు ఒకే పేరు చెప్పారు, అయినప్పటికీ విన్నాము. అయితే ఒక సేవకులు ఏంటంటే నాకు ఫోన్ చేసి ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆయన ప్రార్థన చేస్తే ఆయనకు ఒక దర్శనం కలిగింది. అయితే మా ఇద్దరి మధ్య బాబు దుప్పటి కప్పుకొని ఉన్నాడు. అయితే ఒక నక్షత్రం వచ్చి బాబుని ఒక పేరుతో పిలిచింది. ఆ పేరు ఏంటనేది అయ్యగారు చెప్తారు. అయితే ఆ పేరు పిలవగానే ఈ అబ్బాయి ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట.
అయితే నేను ఈ నలుగురు ఎవరైతే ఏ పేరైతే చెప్పారో అదే పేరుతో దేవుడు పిలవడం జరిగింది. అదే నక్షత్రం అదే స్వరంతో వచ్చి ఆ నక్షత్రం చూసుకుంటే బాగా వెళ్ళిపోతున్నాడట. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకొని దీన్ని అయ్యగారు రావడం ఇవన్నీ చూసి అయ్యగారి దగ్గర మాట్లాడడం జరిగింది. అయ్యగారు కూడా దేవుని కృపను బట్టి ఇక్కడికి రావడం కూడా జరిగింది. అందును బట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.